శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణకారకుడు. ఈ జగత్తును అమృత భాండంగా మార్చింది, అక్షయపాత్రగా మలచింది ఆయన అనుగ్రహమే. ఆ స్వామి కరుణామృత రసధారలతోనే జీవులన్నీ తమ మనుగడను కొనసాగిస్తున్నాయి. అభయహస్తంతో ఆదుకునేవాడు, వరద హస్తంతో వరాలను వరదలా కురిపించేవాడు ఆ దేవదేవుడే. అలాంటి ఆ స్వామి వరదరాజ పెరుమాళ్గా పూజాభిషేకాలు అందుకుంటున్న క్షేత్రంగా తిరుభువనై కనిపిస్తుంది. పుదుచ్చేరిలోని ఈ దివ్య సన్నిధానమే ఈ వారం దివ్యక్షేత్రం. లోకంలో హింసను, అశాంతిని విస్తరింపచేయడానికి అసురులు విజృంభించిన ప్రతిసారి ఆ శక్తులను అణచివేయడానికి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. దేవతలు, మహర్షులు తలపెట్టిన కార్యాలకు రక్షణగా నిలిచాడు. అందుకోసం ఆ స్వామి ఇలకు దిగిరావలసి వచ్చింది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఇతర నామాలతోనూ ఆవిర్భవించవలసి వచ్చింది. అలా ఆ స్వామి వరదరాజ పెరుమాళ్గా వెలసిన క్షేత్రంగా తిరుభువనై విరాజిల్లుతోంది. పుదుచ్చేరి అంటే కొత్త ఊరు అనే అర్థం. ఈ కేంద్రపాలిత ప్రాంతం చారిత్రక విషయాలతోనే కాదు, ఆధ్యాత్మికపరమైన విశేషాలతోనూ ముడిపడినదిగా కనిపిస్తుంది. పూర్వం అగస్త్య మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశంగా చెబుతారు. అలాంటి ఈ ప్రాంతంలో చూడవలసిన ఆలయాలలో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటని చెప్పుకోవచ్చు. తిరుభువనైలోని ఈ ప్రాచీనమైన క్షేత్రం ప్రతి మనసుకి చారిత్రక పరిమళాన్ని అద్దుతుంది, ఆధ్యాత్మిక వైభవాన్ని పరిచయం చేస్తుంది. పుదుచ్చేరికి 23 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామమే తిరుభువనై. ఆలయం కనిపించే వరకు ఇది ఒక సాధారణమైన ఊరుగానే అనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలు, ఆలయ గోపురం కనిపించగానే ఆత్మబంధువుకి అత్యంత చేరువుగా వచ్చామనే ఆతృత పెరుగుతుంది. అప్పటికప్పుడు ఆ స్వామిని చూడాలనే ఆరాటం పెరుగుతుంది. ఆశలు, వ్యామోహాలే అడ్డుగా నిలిచే ప్రాకారాలు, వాటిని దాటుకునే ఆ పరమాత్ముడి సన్నిధానానికి చేరుకోవాలనే మనసు తొందర చేస్తూ ఉంటుంది. గ్రామంలోని ప్రధానమైన రహదారికి పక్కనే ఉన్నప్పటికీ ప్రశాంతతకి కొదవలేనట్టుగా ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. వందల ఏళ్లనాటి శిలలు భక్తుల స్పర్శ వల్ల చైతన్యాన్ని పొందినట్టుగా అనిపిస్తుంది. చాలా కాలంగా ఇవన్నీ మనకోసమే ఎదురుచూస్తున్న భావన కలుగుతుంది. ఎంతోమంది పుణ్యాత్ములు అడుగుపెట్టిన ఈ నేలను స్పర్శించే భాగ్యాన్ని ఆ వరదరాజస్వామియే కల్పించాడనే విశ్వాసం బలపడుతుంది.
వరదరాజస్వామి పేరు వినగానే కంచి గుర్తుకు వస్తుంది. వందల ఆలయాల సముదాయమైన కంచిలో వరదరాజస్వామికంటూ ఒక ప్రత్యేకత ఉంది. పురాణ సంబంధమైన నేపథ్యం కలిగిన ఈ ఆలయం చోళరాజుల కాలంలోనే నిర్మించారు. కులత్తోన్క చోళుడు, విక్రమ చోళుడు కాలంలో ఈ ఆలయాన్ని మరింత విస్తరించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. అదే చోళరాజుల కాలంలో నిర్మితమైన మరో వరదరాజస్వామివారి క్షేత్రంగా తిరుభువనై కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం పొడవైన ప్రాకారాలతో, ఆ ప్రాకారాలను కలుపుతూ నిర్మించిన సింహద్వారంతో, దృఢమైన తలుపులతో కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే పొడవైన మండపం జోడించబడిన గర్భాలయంతో పాటు ఇతర మందిరాలు కూడా కనిపిస్తాయి. విశాలమైన ప్రదక్షిణా మార్గం కలిగిన ఈ ఆలయం అలనాటి వైభవాన్ని ఒక్కసారిగా కళ్లవాకిళ్లలో గుమ్మరిస్తుంది. పొడవైన స్తంభాలు నిలబెట్టిన ఎత్తైన మండపం ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. మండపానికి పైభాగంలోని నలుమూలలా గరుత్మంతుడి మూర్తులను ఏర్పాటు చేశారు. ఈ మండపానికి ముందుగా అంటే గర్భాలయానికి ఎదురుగా గరుడ మందిరం నిర్మించారు. అందువల్ల ఆలయానికి ముందు వైపుకు కాకుండా మండపం, గర్భాలయం జోడించబడే చోటున ఇరువైపులా మెట్లను నిర్మించారు. ప్రదక్షిణా మార్గంలో ఈ ఆలయాన్ని చుట్టి వచ్చిన భక్తులు ఈ మెట్ల ద్వారా లోపలికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎత్తైన వేదికపై ఈ ఆలయం నిర్మించబడింది. వేదిక పాదభాగంలో చుట్టూ వరుసగా యాలిస్ ప్రతిమలను మలుస్తూ వెళ్లారు. అలాగే అంచులపై ఏనుగులు, సింహాలు, హంసలను ఆవిష్కరించారు. ప్రధానమైన ఆలయం కూడా దీర్ఘ చతురస్రాకారంలో పటిష్టమైన నిర్మాణంగా కనిపిస్తుంది. ఆలయ వెలుపలి గోడలపై యాలిస్ ప్రతిమల వరుస తప్ప మరెక్కడా శిల్పాలు కనిపించవు. ఇటీవలి కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారేమో అనుకునేలా చెక్కు చెదరనిదిగా ఉండడం విశేషం. ఇక ఈ ఆలయానికి మరో ప్రత్యేకతగా విమానగోపురం కనిపిస్తుంది. విమానగోపురానికి 4 మూలలా కూడా గరుత్మంతుడు, ఆదిశేషుడు, యక్షుల శిల్పాలను చూడొచ్చు. ఆలయ వేదిక పాదభాగంలో ఒక వరుసలో సింహాల ప్రతిమలను మలుస్తూ వెళ్లారు. ఆ పై వరుసలో రామాయణ, భాగవత సంబంధమైన ఘట్టాలను శిల్పచిత్రాలుగా ఆవిష్కరించారు. దగ్గరగా చూస్తేనే ఈ శిల్పచిత్రాలు ఏం చెబుతున్నాయనేది మనకు అర్థమవుతుంది.
గర్భాలయంలో వరదరాజ పెరుమాళ్ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తూ ఉంటాడు. 5 అడుగుల స్వామివారి మూర్తిని పరిశీలనగా చూస్తే తిరునామంతో చిరుమందాహాసం చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. సన్నని స్వామివారికి నాసిక, పెదవుల చివరన మెరిసే మందహాసం మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. సౌందర్యమంటే స్వామివారిదేనని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇది సాలగ్రామశిల కావడం మరో విశేషం. సాధారణంగా భగవంతుడిని దర్శించే భక్తులు తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికలను చెప్పుకుంటూ ఉంటారు. తమని ఓ కంట కనిపెట్టుకోమని వేడుకుంటారు. కాని ఇక్కడ వరదరాజ పెరుమాళ్ను దర్శించుకున్న భక్తులు తాము అడగవలసిన విషయాలను మర్చిపోతూ ఉంటారు. అందుకు కారణం ఆయన దివ్యమంగళ రూపం, ఆ రూపంలోని సమ్మోహనత్వం. భక్తులు అలా వచ్చిన పని మర్చిపోవడమే స్వామివారికి నవ్వు తెప్పిస్తూ ఉందేమో అంటూ ఆ స్వామిని కీర్తించిన కవి, గాయకుల కథలు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారిని తోతాత్రినాథ పెరుమాళ్ అనే పేరుతోనే కొలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో తోతాత్రినాథ్ ఆలయంగా పిలుస్తూ ఉంటారు. వరదరాజ పెరుమాళ్తో ముడిపడిన ప్రధానమైన క్షేత్రంగా కంచి కనిపిస్తుంది. అత్యంత పవిత్రమైన ఈ నేలపై ఒక యాగం చేయాలని బ్రహ్మదేవుడు భావిస్తాడు. ఈ యజ్ఞానికి ఆయన శ్రీ మహావిష్ణువును ఆహ్వానిస్తాడు. యజ్ఞపత్నిగా సరస్వతీదేవిని కాకుండా బుద్ధీదేవిని కూర్చోబెడతాడు. ఈ విషయం సరస్వతీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో యజ్ఞం జరుగుతూ ఉండగానే సరస్వతీదేవి కోపంతో అక్కడికి వస్తుంది. సరస్వతీదేవి ఆ యజ్ఞాన్ని ఆపాలని చూస్తుంది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించకుండా విష్ణుమూర్తి నిరోధిస్తాడు. దాంతో ఆమె వేగవతి నదిగా మారిపోయి యజ్ఞస్థలిని ముంచెత్తాలని ప్రయత్నిస్తుంది. దాంతో ఆ నది ప్రవాహం యజ్ఞగుండం వైపు రాకుండా శ్రీ మహావిష్ణువు అడ్డుగా నిలబడతాడు. దాంతో ఆ నీటి ప్రవాహం రెండుగా విడిపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత విష్ణుమూర్తియే యజ్ఞగుండం నుంచి వరదరాజస్వామిగా ఆవిర్భవిస్తాడు. బ్రహ్మదేవుడి కోరిక మేరకు ఆ స్వామి ఆ ప్రదేశంలో కొలువై ఉండటం జరిగింది. అలా వరదరాజస్వామి ఆవిర్భావం జరుగుతుంది. అప్పటినుంచి అనేక ప్రదేశాల్లో ఆ స్వామి ఆలయాలను నిర్మించడం మొదలైంది. ఆ వరుసలో ఇక్కడ కొలువైన సమ్మోహన రూపమే శ్రీ వరదరాజ పెరుమాళ్. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఈనాటికీ చెక్కుచెదరలేదు. అప్పట్లో జరిగిన మతపరమైన దాడులు ఈ ఆలయం వరకు రాకపోవడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించి ఉంటారనే ప్రశ్నకు సమాధానంగా మనకి ఇక్కడ పరాంతక చోళన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. 907, 955 శతాబ్దాల మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. పరాంతక చోళన్ ఈ ప్రాంతాన్ని దాదాపుగా 48 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఒక మహారాజు ఎలా ఉండాలి అంటే అందుకు నిదర్శనంగా పరాంతక చోళన్ను చూపించవచ్చని అప్పట్లో చెప్పుకునేవారట.
పరాంతక చోళుడు మహాపరాక్రమవంతుడు. శత్రువులు ఆయన పేరు వింటేనే భయపడేవారట. అత్యంత ధైర్య సాహసాలతో అప్పట్లో పాండ్యరాజులను ఎదిరించిన యోధుడిగా ఆయన గురించిన ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది. పాండ్యరాజుల నుంచి మధురైని స్వాధీనం చేసుకున్న కారణంగా, ఆ యుద్ధంలో ఆయన విజృంభించిన విధానం కారణంగా మధురై కొండ అనే బిరుదు ఆయనను అలంకరించింది. ఆ తర్వాత కాలంలో పాండ్యరాజులకు సంబంధించిన అన్ని సరిహద్దులను ఆక్రమించిన రాజుగా పరాంతకుడి పేరు ఉంది. తాను జయించిన రాజ్యాలకు సంబంధించిన సంపదను పూర్తిగా ఆలయాల నిర్మాణానికే ఆయన కేటాయించినట్టుగా చరిత్రలో కనిపిస్తుంది. పరాంతక చోళుడు మహాశివుడి భక్తుడు. తన రాజ్యాన్ని రక్షించేది, తన శత్రువులను తరిమేసేది, తన ప్రజలను కాపాడేది ఆ పరమశివుడేనని ఆయన భావించేవారట. వేదఘోష వినిపిస్తున్నంతవరకు, యజ్ఞయాగాదులు జరుగుతూ ఉన్నంతవరకు, వ్యవసాయం, పశుపోషణ నిర్వహణ సక్రమంగా సాగుతున్నంతవరకు తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఆయన విశ్వసించేవారట. అందువల్ల ఆయన ఆ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారని అంటారు. వీరచోళ, విక్రమచోళ, దేవేంద్ర, కుంజరమల్ల అనే బిరుదులను పొందిన పరాంతకుడు నిర్మించిన ఆలయాలలో తిరుభువనై ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. ఆయన వరదరాజ పెరుమాళ్తో పాటు ఆయన సేవకులైన ఆదిశేషుడికి, సుదర్శనుడికి, గరుత్మంతుడికి ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. అందుకు నిదర్శనంగా ఈ ఆలయ నిర్మాణంలో వారికి సంబంధించిన శిల్పాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రధానమైన గర్భాలయంలో స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉండగా, వరమంగై పేరుతో లక్ష్మీదేవి అమ్మవారు ప్రత్యేకమైన మందిరంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. నల్లని రాతితో మలచబడిన లక్ష్మీదేవి మూర్తి పేరుకు తగినట్టుగా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ పక్కనే గల మరో మందిరంలో గోదాదేవి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది. సాధారణంగా వైష్ణవ సంబంధమైన ఆలయాలలో సుదర్శన చక్ర తళ్వార్ మూర్తి ఉత్సవమూర్తిగానే కనిపిస్తూ ఉంటాడు. కాని ఇక్కడ ప్రత్యేక మందిరంలో స్వామివారు శిలారూపంలో దర్శనమివ్వడం విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పక్కనే గల మరో మందిరంలో హనుమంతుడు భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తాడు. ప్రధాన దైవమైన వరదరాజ పెరుమాళ్కి అనునిత్యం 4 వేళల్లో ప్రత్యేకమైన పూజలు, నివేదనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్ర, శనివారాల్లో, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. మార్గాళి, వైకుంఠ ఏకాదశి, థాయ్, సంక్రాంతి వంటి పర్వదినాల్లో విశేషమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది.
దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి పుదుచ్చేరికి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట, విజయవాడ, కావలి, నెల్లూరు, చెన్నై, మహాబలిపురం మీదుగా పుదుచ్చేరి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుభువనైకి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.